ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా ఇంట్లో సండే ఓన్లీ మధు వరకే వండుకుందండి, మా కోసం కాదు. మా కోసం ఇంత డీప్ ఫ్రైలు ఇంత కొంచెం మాకు సరిపోదన్నమాట. ఆమె వరకే చేసుకున్నది. టేస్టీ టేస్టీ కోడిగుడ్డు టమాటో చూసారా, టమాటాలు కూడా కనబడకుండా వండుకుంది. దానికోసం అయితే అదే మేము అనుకో ఫ్రెండ్స్, నీళ్ళు వేసి పాడేస్తుంది. ఇడ్లీ ఏంది సగం పిండి తీసేసినావు అంతే. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ యాక్చువల్ ఇక్కడ వరకు పిండి వేసింది నైట్ ఇడ్లీకి. ఏమైందంటే కింద ప్లేట్ పెట్టింది కానీ అది పొంగింది. దోమలు అవన్నీ పడతాయేమని చెప్పేసి ఇలా తీసేసింది. మీ ఇంట్లో కూడా చిన్న చిన్న గిన్నెల్లో మాత్రం నైట్ పిండి వేయకండి, కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకోండి. మా మమ్మీ ఏంటంటే చిన్న చిన్నయని చూస్తూ ఉంటుంది. రైస్ అవుతుంది. రమ్మని చెప్పు, డబ్బులు పే చేసాం కదా. ఒకసారి అడుగుదాము. కాదు మధు, ఒకసారి రమ్మని చెప్పు, అడుగుదాం. ఎందుకు నాన్న ఇంత పొద్దున్నే? దా పద. బయట ఎండ ఉందేమో, అలా కొంచెం ఎండ కనబడితే గాలి పీల్చుకున్నట్టు అవుతుందండి. అమ్మ ఇక్కడెక్కడ హాయ్ అంట. మా కన్నయ్యకి అయితే 4-5 రోజుల నుంచి ఫీవర్. ఈరోజు కొంచెం లెగిసాడు. యాంటీబయాటిక్ మెడిసిన్ వాడుతున్నాను. గాడ కూర్చుంటాం. దా. మా ఇంటి ముందు అసలు ఎండే రాదు. మా ఇంటి ముందు వస్తుంది ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళ ఇంటి ముందు అయితే రాదు. ఇక్కడ కూర్చుందాం. ఇది ఎదురుగా బిల్డింగ్. కొంతసేపు ఇక్కడ కూర్చుంటే ఎండ. ఆనియన్స్ కట్ చేసాను ఫ్రెండ్స్. చికెన్ వండుతున్నాను. చికెన్ ఫ్రై లాగా చేసి. కన్నయ్య ఇది బెల్లం చారు. ఆయిల్ ఫ్రై వేగిపోయింది. బెల్లం చారుతో చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా చిన్న సిస్టర్కి చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎలా చేస్తున్నారో కావాలి అంటే కామెంట్ చేయండి. ప్రిపరేషన్ వీడియో పెడతా. మసలు దీంట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం చింతపండు, టమాటో, పచ్చిమిర్చి వేసాను. తాలింపు వేసుకోవాలి. బెల్లం కూడా వేసేసాను. అసలు మసులుతుంటేనే భలే వాసన వస్తుంది. కొత్తిమీర కాడలు వేసుకుంటే మాత్రం బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. ఆనియన్స్ సరిపోతాయా? ఇంకో కట్ చేయనమ్మా. చికెన్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకోటి కట్ చేయనా? ఏంది మంట చిన్నగా వస్తుందా? 3 ఉల్లిపాయలు వేస్తే కొంచెం చూసారు ఎంత దగ్గరికి వచ్చిందో. కొంచెం ఆనియన్స్ కనబడుతున్నాయి. 3 ఆనియన్స్ పెద్దవి కట్ చేశాను. చికెన్ అయితే నేను ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు మగ్గించిన తర్వాత చికెన్ వేసేస్తానండి. నేను పసుపు వేయను. చికెన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇలా పెట్టామంటే ముక్క గట్టి పడుతుంది. చాలా బాగుంటుంది. టేస్టీ కూడా ఉంటుంది ముక్క. నాకు ఇలా ఇష్టం. నేను ఇలాగే చేస్తాను. ఇక్కడైతే ఇంక అయిపోతుంది రసం. కొత్తిమీర చికెన్లోకి నేనైతే కొత్తిమీర చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలా కొంచెం వాటర్లో వేసి పెట్టుకుంటే మనము ఒక 5 మినిట్స్ దీని మీద సన్న ఇసుక లాంటిది ఏమున్నా వెళ్ళిపోతుంది. సో చికెన్ కారం వేసేసాం. నేను ఇంకా మసాలాలు వేయలేదు ఫ్రెండ్స్, అయినా సరే మంచి స్మెల్ వస్తుంది. చికెన్ నాకు లెగ్ పీస్ పార్ట్ అంటే చాలా ఇష్టం. అవే తెచ్చుకుంటా. ఇవాళ అయితే నేనే వెళ్ళాను చికెన్ తేయడానికి. మా నాన్న వెళ్ళలేదు. అందుకే ఇలా వచ్చింది చికెన్. నాకు స్కిన్ తోటి ప్లస్ లెగ్ పీస్ పార్ట్ అవే తీసుకొని అవే కట్ చేపిస్తా. అవే ఇష్టం. అండ్ రసం కూడా అయిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది స్వీట్ అనమాట. దీంట్లో బెల్లం వేసి చేస్తాను. చాలా బాగుంటుంది చికెన్లోకి కాంబినేషన్. పచ్చిపులుసు తెలంగాణ స్టైల్ అసలు పచ్చిపులుసు చేస్తాం, కానీ మా రెండో చెల్లికి చాలా ఇష్టం అనమాట. ఇది ఆంధ్ర స్టైలే కానీ నాకు ఇష్టం. ఈసారి రొయ్యలు
అండ్ ములక్కాడ కాంబినేషన్లో పెడతాను ఖచ్చితంగా. పచ్చి రొయ్యలతో బాగుంటుంది కదమ్మా. నేను అసలు ఇప్పుడు వద్దు, నాన్ వెజ్ అంటేనే మొన్నటి దానికి చిరాకు వస్తుంది, కానీ ఇంకా ఏదో సండే కదా అనేసి కొంచెం తెచ్చుకున్నాం ఈరోజు. ఎందుకంటే మొన్న సంక్రాంతికి తిన్నాం మటన్, తర్వాత బోటి, చికెన్ అన్నీ వరుసగా అయినాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ ఆఫ్ చేస్తాను, ఇంకా చారు రెడీ. ఇది కూడా ఈరోజు కొరియర్ వచ్చింది. ఇది మీ ఇన్స్టాలో చూసి నైట్ క్రీమ్ ఏదో ఫ్రెండ్స్ ట్యాన్ రిమూవర్ కోసం నేను మమతా ఇద్దరం ఆర్డర్ పెట్టాము. 369 రూపీస్ అయింది. చూడాలి, ఇది యూస్ చేసి చెప్తాను ఎలా ఉంది, బాగుందా లేదా అనేది. అండ్ నా లగేజ్ అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి నేను. సో అది ఫ్రెండ్స్, అందరికీ బాయ్, అందరికీ హ్యాపీ సండే.